పంచాయతీకి రెడీ అయితే సార్ మీరు ఎన్నైనా కొట్టించుకోండి, మీరు కాదంటలేదు. అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు. మిషన్ పొరపాటు ఉంటుందమ్మా. ఆయన పొరపాటు అయితే దొంగ బుద్ధులు ఎందుకమ్మా? ఆగిపోతున్నాము అని దొంగ బుద్ధులున్నాయి. ఆయన మిస్టేక్ ఉండదు. మిషన్ పై మిస్టేక్ ఉంటుందా? మిషన్ మిస్టేక్ ఉండదా అమ్మా? చేసిరా ఇంత మోసమా? 2 మాటలు దగ్గర చూడుండ్రి ఎంత మోసం ఉన్నదో. 2 బాటిళ్లలో పోసిన పెట్రోల్ ఎంత తేడా ఉన్నదో చూడుండ్రి. రెండిటికి ఒకటే రేటు. దాంట్లో 100 రూపాయలది, దీంట్లో 100 రూపాయలది పెట్రోల్ కొట్టించి ఒక దగ్గర పెట్టి చూస్తే బేరం ఏంటిదో తెలుస్తున్నది. ఎందుకు ఇట్లా వచ్చిందంటే మిషన్ ప్రాబ్లంలు ఉన్నదని సాకులు చెప్తున్నారు. బాటిల్లో పోస్తే మోసం తెలిసింది, కానీ అదే బండి ట్యాంకులో పోస్తే ఏర్పడినా బండి ట్యాంకులో ఎంత పెట్రోల్ పోసిండ్రు, బరాబర్ పోసిండ్రా, ఇచ్చిన పైసలకు న్యాయం జరిగిందా అనేది తెలియదు. కాబట్టి ఇష్టం ఉన్న రీతిలో పెట్రోల్ కొడుతున్నారు. ఏమన్నా అంటే మిషన్ ప్రాబ్లంలు ఉన్నది అని అంటుర్రు. మిషన్ ప్రాబ్లంలు ఉంటే బాగు చేయించాలి, కస్టమర్లకు కష్టం కలిగించకుండా చూసుకోవాలి. కానీ ఇదేం పద్ధతి అని గరం అవుతుర్రు. ఇంత దొంగ బుద్ధి ఎందుకని అడుగుతుర్రు. హైదరాబాద్ శివారు ఉప్పల్ పరిధిలున్న భారత్ పెట్రోల్ పంపుల జరిగింది దొంగదందా. కండ్ల ముందే మోసం చేస్తున్నా కనిపించని దొంగతనం ఇది. మరి మోసం ఎట్లెట్లా బయటపడ్డది అనేది చెప్తున్నారు. ఇనుండ్రి. అంత సెట్టింగ్ భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి 1/2 లీటరు డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ 100 రూపాయలు అంటే ఇది పోసిర్రు, 100 రూపాయలు అంటే ఇది డిఫరెన్స్ పోసిర్రు. 2 100 రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లో ఉప్పల్ మైఫిల్ హోటల్ ఆపోజిట్ లో. అదాట జరిగింది. 2 బాటిల్ తీసుకుపోయి ప్రతి దాంట్లో 100 రూపాయల పెట్రోల్ పోయిండ్రంటే గిట్ల తేడా పోసిండ్రట. హగ్గో ఒకటే బంకులు ఇంత తేడా ఉంటుందా? ఇదేం మోసం అన్నట్టు బాటిల్ 2 దగ్గర పెట్టి వేస్తున్న మోసాన్ని చెప్తుండ్రు. మరి ఆ మిషన్లల్లో ఎసోంటి సెట్టింగ్లు చేసిండ్రో ఎట్లా ఆపరేట్ చేస్తున్నారో తెలియదు. కానీ పొద్దున లేస్తే ఉరుకుల పరుగుల పట్టణంలో ఉండే జనానికి టోపీ పెడుతున్నారు. ఇప్పటికైనా మరి సర్కార్ ఆఫీసర్లకు సోయొచ్చి గిసొంటి దొంగ దందాలు నడిపే పెట్రోల్ బంకుల పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తారో, లేకుంటే వాళ్ళ దందాల మాకు కూడా పాలున్నది అన్నట్టు చూసి చూడనట్టు చేస్తారో ఏం పాడో.